సన్ రైజ్ సన్సెట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. స్టార్ట్ అవుతలేదు. అవుతుంది అయితే ఓకే. వేది అమృత్ కంపెనీ నుండి వేదాస్ ప్రోపల్స్, సన్ రైజ్ సన్సెట్, అదేవిధంగా వేదాస్ స్టెమ్, ఈ 2 రకాల ప్రోడక్ట్స్ ప్రతి వ్యక్తికి వయసుతో సంబంధం లేకుండా పుట్టిన 3 నెలల పాప దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎంత వయసున్నా పర్లేదు, తన బాడీలో ఎంత తగ్గని మొండి జబ్బులున్నా ప్రతి జబ్బును తగ్గిస్తున్న మా యొక్క మిరాకిల్ ప్రోడక్ట్స్. మరి ఎవరికి ఇచ్చామంటే వాజిద్ నగర్ మండలం, బిచ్కుంద మండల్, కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల్, వాజిద్ నగర్లో. అమ్మ మీ పేరేంటమ్మా? అంజవ్వ. ఈ పర్సన్ వచ్చేసి ఒక 10 సంవత్సరాల నుండి ఎన్ని రకాలు అనుభవించాలో అన్ని రకాల బాధలు అనుభవిస్తూ, అంతే కదమ్మా, ఒక 10 లక్షల వరకు ఖర్చు పెట్టిర్రు. 10 లక్షల వరకు ఖర్చు పెట్టినా తగ్గని అంత బాడీ ప్రాబ్లమ్స్ అనుభవించిన ఆ అమ్మ ఇక నాకు ఏదిగా తగ్గదు, నా బతుకు ఇంతే అనే పరిస్థితికి వచ్చినాం, అంతేనా? అలా వచ్చిన ఆ పర్సన్ తను వాడి జస్ట్ వారం రోజులు, పోయిన గురువారం శుక్రవారం ఇచ్చాను, ఈరోజు శుక్రవారం, ఈ వారంలో వరకు అమ్మ తీసుకున్న రిజల్ట్ ఏంటిదో తెలుసుకుందాం అమ్మ మాటల్లోనే. అమ్మ మీరు మీ బాధ ఎలా అనుభవించారు అప్పుడు? నడవగలిగిందా? నడవలేకపోయారు, దమ్ వచ్చేది, మళ్ళా ఇట్లా కూర్చుంటేవి పండుకున్న జాగ్రత్త లేవాలంటే ఇట్లా పట్టుకునుడు, లేవలేకపోతుంది, మరి నెత్తిలా ముడిసుళ్ళల్లా ఇట్లా పట్టుకుంటే ఇట్లా తిరగబోతే ఇటు గోళీలు వేసినా ఇట్లనే అవుతుంది అని తెలియని దాకా నిద్ర వస్తా లేదు, నొచ్చుడు, ఇవన్నీ అయినాయి సార్. అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయినాయి. ఇక ఇల్లు ఇడిచిపెట్టి ఎప్పటికీ మొత్తం దవాఖాన చుట్టే తిరుగుతూనే ఉన్నారు, అంతేనా? ఇంత బాధ అనుభవించినావు, ఇప్పుడు ఈ వారం రోజుల తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? నీ బాడీ అంటే కొంచెం అల్కా ఉంది, నా బాడీ అల్కానే ఉంది. కానీ మొన్న ఒక 2 రోజులు బాగా జ్వరం వచ్చినట్టు అయింది. 3 రోజులు జ్వరం వస్తే గోళీలు లేమేయకు అని మా భర్త అని, సరే అని. కానీ మస్తు ఒక రోజు అట్లా తట్టుకున్నా, ఇంకో రోజు అసలు లేవతంకు రాకొచ్చింది, అంట చేతంకు రాకొచ్చింది. కానీ మళ్ళా నేను తొలతడి ఇచ్చిన గోళీలు తీసుకొని వేసుకుంది కదా, వేసుకున్నాక జ్వరం హుషారైంది. ఏమైనా మరి కొక్కినట్టు అన్నాం అని బాగా వస్తున్నాయి, నాకు కొద్దు ఏదైనా లివర్ రాకొచ్చిందని అంటే పెయ్యంతా వేడి ముందే బాగా కాతుంది కదా, కాలినా కానీ నువ్వు జ్వరం వచ్చిందని బుగులు పట్టకు, నీకేం కాదు అన్న భర్తాను, నువ్వు బుగులు పట్టకు, జ్వరం వచ్చినా నేనున్నా, నువ్వు వేసేటి చేసుకో, అట్లనే పని చేసుకుంటావు, కానీ నువ్వు బుగులే పట్టకు, నాకు జ్వరం వచ్చింది, నాకు ఏదో అయింది, నేను మింగా అని అన్నాడు. చాలా ఆయన మాట ధైర్యం అంతే అంతే. ఇప్పుడు అల్కగా అయిపోయింది, నొప్పులు అప్పటంతో తగ్గినాయా? కొంచెం తగ్గినాయి సార్, తగ్గినాయి. ఇట్లా ఈ కాలు పండి బొగ్గ అని అంటున్నది. ఇంకా వారం రోజులు అయింది కదా? ఓకే, వెరీ గుడ్. అమ్మ నీకు ఎలా అనిపించింది పరిస్థితి చూస్తే? నాకు పరిస్థితి చూస్తే మీరు ఇచ్చిపోయారు కదా, నేను అడిగిన ఇంటికి ఉన్నాను, నొద్దుగా అడిగిన ఎట్లా కూరికి వచ్చింది, కూరికి వచ్చిందని. నువ్వు మంచిగా నువ్వు ఒక పని చక్కగా చేస్తే సరే, ముందుగా ముఖం కడుక్కొని అది తిన్నాకనే ఒక గంట అయిపోయింది అన్నారు కానీ గోపురం అడిగాక అదొకటి వేసుకో, అది వేసుకున్నాక మరొక 10 అయిందంటే నువ్వు అది. ఇప్పుడు అమ్మని చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? జనం మంచిగా కొట్టాలి, కరెక్టే కదా? నేను ఇచ్చిన రోజు మీరు ఇద్దరు నమ్మలేదు, వీళ్ళు ఆయన నన్ను నమ్మిండు, వీళ్ళాయన నన్ను నమ్మి ఇమ్మీడియట్ గా 6,600 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినాము. 6,600 ఇచ్చి కూడా వల్ల అప్పుడు మీరు 100% నమ్మి తీసుకొని వాడారు. ఇవాళ సంతోషమేనా? మరి దీన్ని మనం ఎంతమందికి చెప్పొచ్చు అమ్మా? చెప్పొచ్చా? ఇంత దమ్మున్న మిరాకిల్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరు వాడి మంచి ఆరోగ్యాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం.